ఈ రోజులలో మరణానికి అతిపెద్ద కారణం ఏమిటి అంటే గుండె జబ్బులు. ప్రధానంగా గుండె లోపల ఉండేటటువంటి ఆ కరోనరీ ఆర్టరీస్ బ్లాక్ అవటం. ఇలాంటి ఈ గుండె ధమనుల పూడికల్ని తొలగించేటువంటి దివ్యమైన ఔషధం ఒకటి ఉంది, లసనం. దీని గురించి, దీని ప్రత్యేకతల గురించి, అలాగే ఈ వెల్లుల్లిని గుండె జబ్బులు రాకుండా నివారించుకోవటానికి లేదా హార్ట్ అటాక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కరెక్ట్గా ఏ పద్ధతిలో వాడాలి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. గుండె ధమనులు, వీటిలో పూడికలు తయారవుతూ ఉన్నాయి, మెయిన్గా కోవిడ్ తర్వాత. ఇలాంటి నేపథ్యంలో అసలు ఆ మాటకు వస్తే మన లైఫ్ స్టైల్ని బట్టి కూడా ఈ పూడికలు తయారై చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ పూడికలను తొలగించేటువంటి దివ్యమైన ఔషధం వెల్లుల్లి. దీని గురించి, దీని ప్రత్యేకత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వంటింట్లో సులభంగా లభించేటటువంటి వెల్లుల్లి అనేది కేవలం మసాలా దినుసు మాత్రమే కాదు. ఇది ఆ గుండె తాలూకు ఆ ధమనులలో అంటే ఆర్టరీస్లో ఏర్పడే పూడికల్ని అంటే బ్లాకేజెస్ని చాలా సమర్థవంతంగా తొలగించగలుగుతుంది. క్రమం తప్పకుండా వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పరిశోధనల ప్రకారంగా సుమారుగా 80% మేర పూడికలు ఏర్పడిన ధమనులను సైతం వెల్లుల్లి తిరిగి పూర్వపు స్థితికి తీసుకొస్తుంది. ఇది ఆ గుండె కండాలకు రక్త ప్రసరణ సాఫీగా మారుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు క్లినికల్ అధ్యయనాల తలకు ఈ ఫలితాలు ఏమిటి, ఇది మీరు తెలుసుకోవాలి. గుండె జబ్బులతోటి బాధపడుతున్న 432 మంది పైన నిర్వహించినటువంటి దీర్ఘకాలపు అంటే లాంగ్ కాలం పాటు పరిశోధనలు జరిగినాయి. ఆశ్చర్యకరమైన ఫలితాలని ఈ పరిశోధనలు అందించాయి. 3 సంవత్సరాల పాటు రోజుకి 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని అంటే పాడ్స్ని ఆహారంగా తీసుకున్న వాళ్ళలో మరణాల రేటు గణనీయంగా తగ్గింది. 2వ ఏడాదిలో 50%, 3వ ఏడాది నాటికి మరణాల రేటు 66%కి తగ్గింది. ఇక గుండెపోటు అంటే హార్ట్ అటాక్ బారిన పడేటువంటి అవకాశం కూడా 60% వరకు తగ్గుతుంది. వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? మామూలుగా అయితే దీన్ని పూర్తి స్థాయి యూజ్ మనకి అందాలంటే పచ్చిగా తీసుకోవాలి, అప్పుడు ఎల్లిసిన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఈ పూర్తి ప్రయోజనాలకి సంబంధించి పచ్చిగానే కాకుండా ఒక్కొక్కసారి వండిన రూపంలో తీసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. కాకపోతే దాన్ని కాస్త వేడి చేసి తీసుకోవాలి, లేదా క్రష్ చేసి కొంచెంసేపు పక్కన పెట్టి అప్పుడు తీసుకోవాలి. అప్పుడు మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఏదేమైనా దీన్ని పచ్చిగా తీసుకోవచ్చు, లేదా కాస్త వేడి చేసి లేదా వండిన రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవటం అవసరం. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అరే, మనం రోజు చూసేటువంటి వెల్లుల్లో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, అది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ప్రయోజనాలు ఉన్నాయా అన్న సంగతి మీకు తెలుస్తుంది. వెల్లుల్లి అనేది రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ అలాగే కొలెస్ట్రాల్ స్థాయిని 10% వరకు తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. వెల్లుల్లిలో సుమారుగా 15 రకాల ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆ ధమనుల్ని దెబ్బతీసేటువంటి హానికర పోషకాలను నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల గుండె నొప్పి అంటే యాంజైనా సమస్యలు కూడా తగ్గుతాయి. వెల్లుల్లిని క్రష్ చేసి గుడ్డలో వేసి పిండి రసం తీయాలి. దీన్ని స్వరసం అంటాం. ఈ స్వరసం రూపంలో కానీ లేదా పాలతో కలిపి తీసుకోవడం వల్ల కానీ గుండె పనితీరు మెరుగుపడుతుంది. స్థిరంగా వెల్లుల్లిని వాడటం వల్ల ధమనులలో కొత్తగా పాచి అంటే ప్లేక్ చేరకుండా ఉంటుంది. ఇది ఇంకొక ఆసక్తికరమైనటువంటి పరిశీలన. అయితే మరి దీని అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వెల్లుల్లి వల్ల గుండెతో పాటుగా శరీరంలో ఇతర అవయవాలకు కూడా మేలు జరుగుతుంది. ఉదాహరణకు మెయిన్గా చెప్పేది, మన వాళ్ళలో చాలామంది ఇబ్బంది పడేది, నా దగ్గరికి చాలామంది కంప్లైంట్స్ వస్తూ ఉంటారు, కీళ్ళ నొప్పులు. ఈ కీళ్ళ నొప్పులలో వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. లసన ప్రభంజనానాం శ్రేష్టం అంటారు. ఎముకల తాలూకు ఆ కీళ్ళవాతం అంటే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి ఆ వెల్లుల్లిని వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే దీని మేజర్ యూజు శ్వాసకోశ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. వెల్లుల్లి అనేది ఆస్మా ఇలాంటి శ్వాసకోశ సంబంధ సమస్యలతో మన దేశంలో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది దివ్యమైన ఔషధం అని చెప్పొచ్చు. ఇది ఆ ఆస్మా అటాక్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీనికి ఒక అద్భుతమైన మరొక ఉపయోగం ఉంది. శారీరక శక్తి దీంతో పెరుగుతుంది. శరీరానికి అవసరమైన ఆ శక్తి కానీ, ఉత్సాహం కానీ, లైంగిక సామర్థ్యం మెయిన్గా అంటే లిబిడో ఇవన్నీ పెరుగుతాయి. అందుకే ఆధ్యాత్మిక ఉన్నతికి ట్రై చేసే వాళ్ళని మామూలుగా వెల్లుల్లిని తినేవారు అంటే వెల్లుల్లి తినొద్దని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆ లిబిడో పెరిగి అది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి గొప్ప శక్తి ఈ వెల్లుల్లికి ఉంది. అన్నిటికీ మించి మరొక ఉపయోగం ఉంది, ఆకలి. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మెయిన్గా ఇది ఆకలిని పెంచుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఆయుర్వేద దృక్పథం ఏమిటి, అలాగే ఆయుర్వేదంతో ఎలాంటి చికిత్సలు తయారు చేసుకోవచ్చు, ఇది తెలుసుకుందాం.
ఆయుర్వేద శాస్త్రంలో వెల్లుల్లిని లసున అని పిలుస్తాం. ఇది వాతాన్ని అలాగే కఫదోషాలను సమతుల్యం చేస్తుంది. మెయిన్గా దీంతో మీరు చేసుకోగలిగేటువంటి గృహ వైద్యం ఉంది. అంటే ఇంట్లోనే ఈ వెల్లుల్లిని వాడి అనేక రకాలుగా మీరు ప్రయోజనాలు పొందొచ్చు. ఉదాహరణకు 2 వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా నూరి తేనెతో కలిపి పరిగడుపును తీసుకోవాలి. ఇది రక్తశుద్ధికి సహాయపడుతుంది. అలాగే ఇంకొక ఫామ్లో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఒకవేళ యాజిటీస్గా తీసుకోలేకపోతే ఇదే లసున క్షీరపాకం. లసునం అంటే వెల్లుల్లి, క్షీరపాకం అంటే పాలతో కలిపి ఉడికించడం. 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బల్ని పాలతో మరిగించాలి. అంటే సగం కప్పు పాలు, సగం కప్పు నీళ్లు తీసుకొని ఈ నలగొట్టినటువంటి వెల్లుల్లిని వేసి మరిగించాలి. రాత్రిపూట దీన్ని తీసుకోవాలి, ఈ పాలని. దీంతో ధమనులు పుడికలు తొలుగుతాయి. సాధారణంగా 5 నుంచి 10 గ్రాముల వెల్లుల్లిని 100 మిల్లీలీటర్ల పాలతో కలిపి మరిగించి తీసుకోవడం అనేది ఐడియల్. అలాగే దీన్ని రెడీమేడ్గా కూడా వాడుకోవచ్చు. ఉదాహరణకు లసునాది వటి, ఇది మీకు ఆయుర్వేద మూలికల మెంగళలో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. జీర్ణ సమస్యలు, గుండె పట్టేసినట్టు ఉండటం, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ లసునాది వటి అనేది ది బెస్ట్ డ్రగ్ అని చెప్పొచ్చు. రోజుకి పూటకి 2 మాత్రల చొప్పున ఉదయం సాయంత్రం కూడా దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొక ఫార్ములేషన్ ఉంది, ధన్వంతరి గుళిక. ఈ శ్వాస ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ ధన్వంతరి గుళిక అనేది ఉపయోగపడుతుంది. ఒక మాత్రను గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవడం అనేది మంచిది, ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి. అలాగే ఇంకొకటి ఉంది, ఇదేంటంటే పంచకర్మ చికిత్స. ఈ పంచకర్మ చికిత్స కూడా ఇలాంటి హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్లో ఉపయోగపడుతుంది. హృదయవస్తి అంటాం, అంటే గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. గుండె కండాలను బలోపేతం చేస్తుంది ఇది. అంటే ఈ వెల్లుల్లిని వాడుతూ ఈ హృదయవస్తి కూడా చేయించుకోగలిగితే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లిని పచ్చిగా తీసుకున్నప్పుడు కొంతమందిలో ఈ మూత్ర విసర్జన సమయంలో మంట, లేకపోతే మొలలు అంటే పైల్స్, ఇంకా కడుపులో గ్యాసు, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటప్పుడు వెల్లుల్లిని కాస్త వేడి చేసి, అంటే కుక్కర్ మీద పెట్టి కానీ, లేకపోతే అన్నం మొదటి ముద్దలో పెట్టి కానీ, లేదా ఉడికించి కానీ ఇలా తీసుకోవడం అనేది బెస్ట్. నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఈ వెల్లుల్లి, దీన్ని ఆరోగ్యం కోసం, గుండె ఆరోగ్యం కోసం వాడుకోవడం అనేది సరైన మార్గం. వెల్లుల్లిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గుండె జబ్బులను దూరం చేసి దీర్ఘాయువును పొందొచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.